సంక్రాంతికి టోల్ భారం సర్కార్దే. పండక్కి ఊర్లకెళ్లే వాహనాలు టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన. గడిచిన 2 ఏళ్ల ట్రాఫిక్ వివరాలు, టోల్ వసూళ్లను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తీపి కబురు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారులపై వాహనాల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జాముల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది. విశ్వసనీయంగా తెలిసింది. సర్కార్ నిర్ణయానికి కేంద్రం అనుమతిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, విజయవాడ వెళ్లే వైపు ప్రయాణికులకు భారీగా ఊరట కలగనుంది. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేలన్నిటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే సంక్రాంతి అంటే ఆంధ్రాలో పెద్ద పండుగ. మనకు దసరా ఎట్లా పెద్ద పండుగనో ఆంధ్రాలో సంక్రాంతి పెద్ద పండుగ. కాబట్టి హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఊర్లలోకి వెళ్తారు. ఊర్లోకి వెళ్ళి అక్కడ పండుగ చేసుకోవాలి. వాళ్ళకి సంవత్సరానికన్నా ఒకసారి పోయే అవకాశం ఉంది అంటే అది ఇదే అన్నట్టు. కాబట్టి వీళ్ళంతా ఆంధ్రాకు పోనీకి మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు ఫ్రీగానే వెళ్ళిపోండి, మాకు టోల్ ఛార్జీలు కట్టొద్దు, మీరు ఉచితంగా పోండి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ప్రణాళికలు రచించే యోచనలో ఉందంట. ఎందుకంటే మీ దగ్గర పైసలు లేవుగా, మీరు పాపం ఆంధ్ర దాకా ఎట్లా పోతారు, టోల్ ఛార్జీలు మీకేం అవసరం లేదు, మేము పుణ్యానికే పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పేసి అనుకునే ప్రయత్నంలో ఉన్నారంట. మనకి ఇక్కడ దసరా వస్తే ఇక్కడ టికెట్లు పెంచుతారు. దసరా వచ్చిందంటే మళ్ళీ నువ్వు టికెట్లు పెంచుతారు. ఇప్పుడు టోల్ గేట్ కాడ టికెట్లు పెంచుతారు వాళ్ళు. నువ్వు ఎంత ట్రాఫిక్ తిప్పాలైనా సరే పట్టించుకోరు. సరే అక్కడ పెద్ద పండుగనే కావచ్చు. విజయవాడ ఆ రూట్లో రద్దీ ఎక్కువ ఉంటది. మరి ఇప్పుడు వరంగల్లో కూడా ఇప్పుడు ఊర్లలో పోతారు కదా సంక్రాంతికి. మరి అక్కడ ఆ రూల్స్ ఇక్కడ ఎందుకు అమలు కావు? అంటే ఈ పండగకి అమలు అవుతాయి. ఈ పండగకి సంక్రాంతికి అమలు అవుతాయి. ఈ అన్ని ఇప్పుడు ఈ 4 జిల్లాల ఈ హైవే ఏవైతున్నాయో వాటికి అమలు అవుతాయి. కానీ ఇదే దసరాకు కూడా వేయాలి. ఇదే ఇంకా మన తెలంగాణలో ఏ పండుగలు అయితే పండుగ అవుతుంది అవన్నిటికి చేయాలి. కానీ చేయరు. సంక్రాంతికి ఒక్కదానికి ఎందుకు చేస్తారంటే పాపం పేదలు ఇక్కడ, ఆంధ్ర పేదలు ఇక్కడ బతుకుతున్నారు కదా, వాళ్ళకి పైసలు ఉండేవి కదా టోల్ గేట్ కట్టేందుకు. అందుకు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సెటిలర్స్ ఉంటారు. అవును, సింపుల్ గా వాళ్ళ ఓట్లను తీసుకోవడానికి గంతే, ఇంకేం లేదు. క్లియర్ గా గవర్నమెంట్ ఏం చేసింది, ఇంత ముందుకు పోయిన సార్ అయితే మస్తు తిప్పలు ఉండి గంటల వెయిటింగ్ ఉండేది. ఇప్పుడు రప్పు గవర్నమెంట్ బాగా చేస్తుంది సదుపాయాలు అని చెప్పేసి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.